రావు గారు, అసలు ఇప్పుడు సమ్మర్ కాబట్టి అందరూ చక్కగా వెకేషన్స్ లో ఉన్నారు. సో కారం కారంగా వాళ్ళ కోసం ఏం చేయబోతున్నారు? కారం కారంగా ఇవాళ పెప్పర్ లివర్ ఫ్రై. చాలా మొహమాట పడుతున్నారు ఏంటండి? లేదండి, అప్పుడు ఒకప్పుడు పెప్పర్ అంటాం, ఒకసారి లివర్ అంటాం. సో పెప్పర్ లివర్ ఫ్రై. సో ఫైనల్ గా పెప్పర్ లివర్ ఫ్రై చేయబోతున్నారు. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? పెప్పర్ లివర్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: లివర్ పావు కిలో, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సో రావు గారు స్టార్ట్ చేద్దామండి. రెడీ? సో లివర్ది చాలా తొందరగా అయిపోద్ది అంటారు కదండి? అంటే అలా స్టవ్ వేడికి అది తొందరగా మగ్గిపోతుంది అంటారు. సో ఫస్ట్ నూనె, వేడెక్కినండి. సో ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర ఇవి ఉన్నా లేకపోయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీ ఉంటుంది నాన్ వెజిటేరియన్. ఎందుకంటే నీసు వాసన గురించి అన్నమాట. ఓకే, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా నాన్ వెజిటేరియన్ ఏ వంట రాదంటారా? చేయొచ్చు, మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కానీ ఆ వాసన ఉంటుంది కదా, నీసు వాసన, అందుకోసం అనేసి. ఉల్లిపాయలు, మీకు కొంచెం మగ్గాలండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, సో ఇది కొంచెం మగ్గాలి. ఓకే ఓకే, ఇది కొంచెం మగ్గాలి, ఎందుకంటే నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్ని టక వెళ్ళిపోతాయి అనిపిస్తుంది నాకు. అవునండి. అయితే ఈలోపు మీరు ఒక మంచి చిట్కా చూడండి. మామూలుగా టీనేజ్ లో అయితే ఎక్కువగా మొటిమలు వస్తూ ఉంటాయి, కానీ కొంతమందికి వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు ముఖం మీద మొటిమలు కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఆయిలీ వస్తువులు కానీ, అలాగే మసాలా పదార్థాలు కానీ, ఇంకా స్వీట్లు కానీ, వెన్న, నెయ్యి, చీజ్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేసిన పదార్థాలు కానీ తినకుండా వాటిని కాస్త దూరం పెట్టినట్లయితే మొటిమలు తగ్గుతాయి. మగ్గిపోయాయి. కొంచెం జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు మీకు హోటల్స్ కి సమ్మర్ లో చాలా ఎక్కువ వస్తూ ఉంటారేమో కదా? అవునండి. సో ఏ డిష్ ఎక్కువ ఇష్టంగా అడుగుతూ ఉంటారు నాన్ వెజిటేరియన్స్ లో? చికెన్ కదండి, యూనివర్సల్ గా అందరు తినేది. అవునా? ఓకే, సో మీరు లోపల చాలా ఫాస్ట్ గా చికెన్ అయితే ఈజీగా అనిపిస్తుందా? ఏ డిష్ అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది మీకు? చికెన్ కదండి, త్వరగా కుక్ అవుతుంది. అవునా? మరి బిర్యానీ లాంటివి ఏం చేస్తారండి? చేసి పెడతాం అన్ని పోర్షన్స్ అని పొద్దున్న, మళ్ళీ సాయంకాలం. ఇప్పుడు ఇవాళ మాకు తెలిసిపోతుంది అనమాట, ఇవాళ ఒక 20 పోర్షన్లు వెళ్తాయి. ఓకే, సో సాయంకాలం ఒక 20, ఒకరోజు 50 అలా ఉంటుంది అనమాట. ఓ, సో నాకు అర్థమైంది ఏంటంటే రావు గారు చేస్తున్నప్పుడు కూడా డాన్స్ మూమెంట్స్ తోటే చేసేస్తూ ఉంటారు, అందుకే ఆయన ఫాస్ట్ గా చేస్తున్నారు ఏదైనా సరే. అంతేనా? ఏదైనా టైం మేనేజ్మెంట్ కదండి. అవునండి, అది మీ దగ్గర స్పెషల్ ఎక్కువ ఉంటుంది. పసుపు, దాని తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాం, దాని తర్వాత పెప్పర్ కొంచెం ఎక్కువ వేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు అలాంటివి ఏమీ లేవు కాబట్టి కారం దీని త్రూ వెళ్ళాలి. అవునండి. దాని తర్వాత కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, ఇది ఒకసారి మిక్స్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఇది లివర్ అన్నమాట, చిన్న చిన్న పీసులుగా కోసి పెట్టుకుని, ఎందుకంటే త్వరగా ఉడుకుతుంది, తినడానికి కూడా ఈజీగా బాగుంటుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది. యాక్చువల్గా లివర్ ఫ్రై డైరెక్ట్ గా తింటేనూ బాగుంటుంది అని, ఇంకొకటి కొబ్బరి అన్నంతో తింటే బాగుంటుంది అని విన్నా. అవునా? అంటే మీకు అలాగే ఇష్టం. ఇప్పుడు నాకు ప్లెయిన్ రైస్ లో అంటే నాకని కాదు, నేను నాన్ వెజిటేరియన్ అంటే కొన్ని ఐటమ్స్ మాత్రమే చాలా ఇష్టంగా తినేది, కొన్ని కాదు. అయితే మేము షూట్ లో నా కో ఆర్టిస్టులతో పాటు అందరూ కూర్చొని ఉంటే ఎవరైనా మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఇది దీంతో బాగుంటుంది, దీంతో బాగుంటుంది అని.
సో అలా మాట్లాడుకుంటున్నప్పుడు విన్నాను నేను. సో అందుకని అడిగాను నేను కొబ్బరి అన్నంతో ఎందుకంటే కొబ్బరి అన్నం కొంచెం స్వీట్ ఉంటుంది. సో మీరు జనరల్ గా ఇది పెప్పర్ తోటే చేస్తారు కాబట్టి పెప్పర్ ఘాట్ ఉంటుంది కదా, సో ఆ స్వీట్ ఈ ఘాట్ ఏంటంటే రెండు బాగుంటుంది కాంబినేషన్ అని ఉండొచ్చు. కానీ దీంతో తాలింపు అన్నం సింపుల్ జీరా రైస్ కైండ్ ఆఫ్ బాగుంటుంది. ఓకే, కొంచెం నీళ్ళు పోయింది. సో తెలుసుకుంటున్నామండి, తెలుసుకోవడంలో తప్పలేదు కదా. ఇప్పుడు ఏదో వచ్చాము వంట చేసేసాము వ్యూవర్స్ కి చూపించేసాము అని కాకుండా ఇలాంటి విషయాలు కూడా మనం చర్చించుకోవడం వల్ల మన వ్యూవర్స్ కి ఇంకొన్ని విషయాలు తెలుస్తున్నాయి కదా. సో నీళ్లు పోసిన వెంటనే తీసేసుకుంటుంది అది. అవునండి, ఎందుకంటే మీకు అన్ని పౌడర్లు ఉన్నాయి కదా. ఓకే, సో పౌడర్లో నీళ్ళు పడిన వెంటనే మీకు ఆ గ్రేవీ ఫార్మేషన్ అవుతుంది అన్నమాట. ఓకే, కానీ మనం నాన్ వెజిటేరియన్ దాంట్లోనే మన ఊళ్ళల్లోని బాగా ఇప్పుడు నాటుకోడి పులుసు ఇవన్నీ ఎలా అంటారు, అలాగే ఇంకొందరు పప్పుచారు పెడితే ఉప్పు చేప వేపుతారు. అందుకని ప్రతి ముద్దకి తినకపోయినా అప్పుడప్పుడు అలాగా పప్పుచారుతో ఉప్పు చేప వేయించిన ఆయిల్ ఉంటుంది కదా లాస్ట్, దాంతో వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నప్పుడు అదొక రకమైన అది ఒక టేస్ట్. అది ఏది చేసినా ఏ కూర చేసినా అంటే లాస్ట్ లో ఒక ముద్ద అలా కలుపుకొని తింటే అదొక టేస్ట్. ఎగ్జాక్ట్లీ అలాగే ఇది కూడా వచ్చి మొత్తం కలుపుకోవడానికి కాదు, కొబ్బరి అన్నం తింటున్నప్పుడు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక స్పూన్ అలా వేస్తే బాగుంటుందని విన్నాను. సో అదేంటంటే జస్ట్ షేర్ చేసుకున్నాను నేను మీతో అంతే. సో ఆల్మోస్ట్ రెడీ అండి. ఓకే, సో ఇంకా ప్లేటింగ్. పెప్పర్ లివర్ ఫ్రై. థ్యాంక్ యూ. పెప్పర్ లివర్ ఫ్రై రెడీ. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. పెప్పర్ లివర్ ఫ్రై తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, లివర్ వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పెప్పర్ లివర్ ఫ్రై రెడీ. సో పెప్పర్ లివర్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. పెప్పర్ తగిలిందా అంటే ఆ ఘాటు బాగా తగిలిందండి. మీరు అన్నట్టు జీరా రైస్ వాటితోటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. బాగుంది అంటే ఇది లివర్ అని చెప్పడానికి లేదేమో, బోన్లెస్ చికెన్ చక్కగా చేసేసి పెడితే దగ్గరికి ఎలా ఉంటుంది అలా ఉంది. అండ్ పెప్పర్ ఘాట్ అయితే బాగా ఉంది. రొంపు వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుందేమో, చక్కగా ఘాటుగా అంటే తినేయచ్చు. పైగా పెప్పర్ కూడా వెళ్తుంది చాలానే. సో చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక చిన్న టిప్ ఏంటంటే మీకు ఇది నేను సింపుల్ గా చేశాను, మీకు దీంట్లో కొంచెం గరం మసాలా అంటే కూడా వేసుకోవచ్చు. గరం మసాలా. సో గరం మసాలా ఫ్లేవర్ కావాలి అంటే గరం మసాలా ఫ్లేవర్ కావాలి అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది సింపుల్ గా ఉంటుంది అన్నమాట. సో నాకు తెలిసి ఇలాగ పెప్పర్ తోటి అయితేనే చాలా మంది అనుకుంటుంటారు పెప్పర్ తోటి తినాలి మంచిది అది ఇదని. సో ఇలా తింటే బాగుంటుంది. ఇంకోటి పెప్పర్ జీలకర్ర కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఆ పెప్పర్ అది మీరు రసం కూడా ఎలా తింటారు, రసంలో ఏంటి పెప్పర్ అండ్ జీలకర్ర కాంబినేషన్ ప్లస్ టమాటోస్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. సో ఐ జస్ట్ వాంట్ కీప్ ఆ ఫ్లేవర్ ఉండాలని చెప్పి గరం మసాలా వేయలేదు. బట్ ఏదేమైనా సరే ఇలా బాగుందండి. కావాలి అనుకునే వాళ్ళు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మిరియాల పాలు ఇలా అలా తాగుతాం కదా, సో దానికంటేని చక్కగా డిష్ ఇలా చేసుకుని తింటే, ఎందుకంటే కంప్లీట్ గా పెప్పర్ మీదే ఉంది ఇది, చక్కగా పెప్పర్ ఎక్కువ వెళ్తుంది, ప్లస్ చక్కగా ఒక మంచి డిష్ తిన్నట్టుగా కూడా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ రావు గారు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి పెదవుల మీద నల్లగా మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటుంది.
కాస్త పెదవుల మీద నలుపుదనం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు కొద్దిగా గ్లిజరిన్, నిమ్మరసం, తేనె ఈ 3 సమపాళ్లలో తీసుకొని బాగా మిక్స్ చేసుకుని పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే పెదవుల మీద ఉన్నటువంటి నలుపుదనం తగ్గడమే కాకుండా పెదవులు ఆరోగ్యంగా కూడా ఉంటాయి.